ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ మధ్య ఈ విధంగా నిలబడడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ ఒదిగో వచ్చినటువంటి బిడ్డలందరితో కూడా ఆయన వాక్యం ధరిపు నీ దాసునైనా నాతో నువ్వు కూడిన బిడ్డలందరితో మాట్లాడండి. అల్పున అయోగ్యులను కనికరించి నీ శిల్వ రక్తముతో నా ప్రాణ శరీరాత్మ కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి నన్ను నీ శిల్వ చాటును మరుగుపరిచి నా నోటి నీ వాకు నుంచి ప్రభువా నీ బలమైనటువంటి ఆత్మ సందేశాన్ని నీకు వందనాలు. కూడిన బిడ్డలందరికీ కనికరించు మహిమ పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి కనపరిచి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే మూడో ప్రపంచ యుద్ధం ముంగట ఉంది. ఇప్పుడు ప్రపంచం దేని ముంగట ఉంది? ఎందుకో చెప్తా. మూడో ప్రపంచం ఇంక స్టార్ట్ కాలేదు. అసలు మొదటి ప్రపంచం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ ఎలా స్టార్ట్ అయిందా అంటే ఒక్కరి మీద ఒక దేశం ఇంకో దేశం కొట్లాడుకుంటే మిగతా దేశస్తులు ఏం చేశారంటే వాడు మావోడు అని చెప్పేసి ఏం చేశారంటే దాన్ని అలయన్స్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ వర్గం ఉంది కదా, ఈ వర్గంలో మా బాయ్స్ అందరూ అక్కడ వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నీకు అర్థం కాదని చెప్తున్నా. నా మీదకి ఈ వర్గంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకవేళ దాడి చేస్తున్నారు అనుకోండి, ఒక దేశం కనుక నా మీద దాడి చేస్తే అప్పుడు బాయ్స్ అందరు ఏం చేశారంటే మావోడి మీదకి వస్తారా మీరు అందరూ అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఏం చేసేవారంటే యుద్ధం జరిగేది. అట్లా ప్రపంచ యుద్ధం జరిగింది. మామూలుగా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం చేసింది అనుకోండి, దాన్ని ప్రపంచ యుద్ధం అనరు అది. ఎందుకంటే ఈ దేశం ఆ దేశం మాత్రమే కొట్లాడారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. మొన్న ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు 300 రాకెట్లు ఇజ్రాయెల్ మీదకి ప్రయోగం చేస్తే దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి అవి ఎంత పెద్ద బాలిస్టిక్ మిసైల్స్ వేసినప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వాడ మధ్యలోనే పోయి ఏం చేసినాయంటే అవన్నీ ఆఫ్ చేసింది. వాళ్ళు రాకెట్లు పంపిస్తే మనము సురుసురు బతులు కలుసుకునే రాకెట్లు కావవి. అవి కనుక ఆల్రెడీ హీరోషిమా మీద వేశారు కదండి, అది ఎన్నో టన్నులు ఉన్నాయి. దానికంటే ఇంకా 2-3 రెట్ల ఎక్కువ టన్నులు ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ వేస్తే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి, దేవుని కృపను బట్టి అవి మధ్యలోనే ఆఫ్ చేసింది అనమాట. అవి ఆ విధంగా ఇజ్రాయెల్ దేశం నష్టపోకుండా కాపాడబడింది. అయితే ఎందుకు చెప్తున్న ఈ విషయం అని అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎవరున్నారా అంటే అమెరికా ఉంది, ఆ తర్వాత ఫ్రాన్సు, బ్రిటను, ఇవన్నీ కూడా ఎవరు సపోర్ట్గా ఉన్నాయి? ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా ఉన్నాయి. ఇరాన్కి ఎవరు సపోర్ట్గా ఉన్నారా అంటే ఇరాన్ ఏం చేసిందా అంటే ఆ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఇది ఏం చేసిందంటే ఒక్క ఎజెండా కింద ఇస్లామిక్ దాన్ని ఏమంటారంటే IRGC అని చెప్పేసి అంటారు. అదంతా కూడా అంటే అన్ని దేశాలు కలిసి అదంతా ఒక పట్టులాగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఇప్పుడు ఇరాన్కి పక్షంగా ఎవరు నిలబడ్డారా అంటే రష్యా నిలబడ్డది. రష్యా, అమెరికా రెండు పడవి. సో రష్యా వచ్చేసి ఎవరి పక్షం నిలబడ్డది? ఇరాన్ పక్షం నిలబడ్డది. ఇరాన్కి ఇంకా ఎవరు సపోర్ట్ ఇస్తున్నారంటే చైనా వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత పొట్టే ఉంటాడు ఆ కిమ్గాడు, అంటే యుద్ధాలు వేస్తూ ఉంటాడు, బాంబులు వేస్తూ ఉంటాడు. ఉంటేనే ఇంత కానీ ప్రపంచాన్ని వణికించిన అప్పట్లో ట్రంప్ గారు ఉన్నప్పుడు. అయితే వాడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఒక రకంగా వీళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోయి చినికి ఇది రాబోతున్న దినాల్లో ఏమయ్యే ఛాన్స్ ఉన్నాయంటే మూడో ప్రపంచ యుద్ధము దారి తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను చెప్పట్లే. ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీని మీదనే కోడాయి కూస్తుంది. మీరు న్యూస్ చూస్తున్న వాళ్ళైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి ఇస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ప్రభు ఏమన్నా చెప్పండి, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి ఇందరూ జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచిన అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇటువంటి సమయంలో రానున్న దినాలు ఏం జరుగుతాయో తెలియదు క్రైస్తవానికి. ఎందుకంటే మెల్లగా యేసు ప్రభు వారు ఏమన్నారంటే నేను వచ్చే ముందు ప్రపంచ దేశాలలో శాంతి అనేది ఉండదు అన్నాడు, సమాధానం ఉండదు, జనం అసలు చాలా ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రం జరుగుతుంది కూడా అదే. ఇంతకుముందు ఇస్లాం అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, జైన్ అయినా, హిందూ అయినా, క్రిస్టియన్స్ అయినా అందరూ ఏం చేసేవారంటే ఎవరి మతం వాళ్ళదండి, వాళ్ళ మతం వాళ్ళదండి అని చెప్పేసి అనుకునేవారు.
ఇప్పుడు అట్లా కాదు. మొన్న రీసెంట్గా ఈడ మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీ స్కూల్ అది ఏం చేశారంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క భావజాలం ఉన్నటువంటి పిల్లలు ఆ మిషనరీ స్కూల్కి వేసారు. ఆ రోజు ఏంటంటే ఆ శ్రీరామనవమి అలా పిల్లలకి కాషాయ వస్త్రాలు వేసి ఏం చేశారంటే స్కూల్ పంపించారు. ఆ స్కూల్ యజమాని ఏం చేసిందంటే ఇది మాది రూల్ కాదు, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, పోయి ఒక 100 మందిని వేసుకొని వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ని అద్దాలను అవన్నీ వల్లగొట్టేసి ఆ ప్రిన్సిపాల్ని పెట్టి ఎడగొట్టారు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి బాగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఇలాంటివి ఇంతగా లేకుండే. ఈ మధ్య రీసెంట్గా ఆమె ఎవరు మాధవిలతన అంట, ఆమె ఏదో పాత బస్సులో ప్రచారం చేసుకోవచ్చు. అక్కడ ముస్లిం వాళ్ళటువంటి మసీదుని చూసి ఎంబడే ఏం చేసింది అంటే ఇట్లా రామబాణంలో అక్కడ తీసి ఇట్లా అంటుంది. అంటే ఇవన్నీ ఏమన్నమాట, ఇవన్నీ మనుషుల మీద ఇటు కనీసం మనిషి అని చెప్పేసి కూడా గౌరవం చూపుతలేరు. ఇప్పుడు కక్షతో, ఈర్షతో, అసూర్యతో, మతం అనే మత్తులో ఉండి ఏం చేస్తున్నారంటే సాటి మనిషి అని కూడా చూడకుండా క్రూరంగా చంపుతూ ఉన్నారు, అనేకమైనటువంటి హింసలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ఇవన్నీ కూడా దేనికి సూచన అని చెప్పాడు యేసయ్య? రాకడకు సూచన అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దీని అన్నిటిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే యేసయ్య సమీపం అనే ద్వారం దగ్గరనే నిలిచి ఉన్నాడు. ఇందాక సిస్టర్ నిలబడి చెప్పింది, తలుపు టైం కానీ వచ్చి తడుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నది కదా. ఎవరన్నారు చెప్పండి? సావిత్రమ్మ గారు ఏమన్నారు, నేను ఇంత ఎక్కువ ప్రాణం చేయలేకపోయేవాడిని, అయితే ఈ మధ్య దేవుడు నాకు ఏం చేస్తూ ఉన్నా అంటే తలుపు దగ్గర నుండి తడుతూ ఉన్నాడు, నేను లేచి 1:30 నుంచి 4:30 వరకు ప్రాణం చేయలో ఉన్నాయని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగున్నారు. అట్లా సేమ్ అదే విధంగా ఇటువంటి సూచనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మనం కూడా ఏం ఆలోచించాలి అంటే యేసయ్య రాకడలో సమీపంగా ఉన్నాడు, ఓహో నా విడుదల సమీపంగా ఉందని చెప్పేసి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది ఆనందించాలి, హల్లెలూయా అని చెప్తూ ఆనందించాలి. ప్రపంచ ప్రజలందరూ ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు తెలుసా మీకు? 3వ ప్రపంచ యుద్ధం కనుక ప్రారంభమైతే దేశాలు భస్మం అయిపోతాయి. ఒక ఆటమిక్ బాంబు కనుక వేస్తే ఆ దేశమే ఉంటుంది తెలుసా అండి మీకు? అటువంటి అణ్వాయుధాలు అటు రష్యా వాళ్ళ దగ్గర, ఇటు అమెరికన్స్ వారి దగ్గర చాలా ఉన్నాయి. ఖండాంతర క్షిపణులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇక్కడ కూర్చొని ఒక బాంబు పంపిస్తే అందుకే భయపడేది. రష్యాకి చూసి ఎందుకు అమెరికా భయపడుతుంది? అమెరికా మీదకి ఎవరో వచ్చారనుకోండి, మొత్తం నాటు దేశాలు ఎన్ని అవుతున్నాయి అన్నీ పోయి వాళ్ళని భస్మావటం చేస్తాయి. ప్రభునందు పిల్లారా, ప్రపంచ ప్రజలందరూ కూడా భయం రేపు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆ భయంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సంగతులు జరిగినప్పుడు ఒక నిజ క్రైస్తవుడు మాత్రమే యేసు నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు అని చెప్పేసి ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయనను హృదయంలో చేర్చుకొని ఆయనలో ఆనందిస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. ఇది ఏం గొప్ప శుభవార్త? యేసయ్య అంటే ఇటువంటి సూచన జరుగుతున్నప్పుడు యేసయ్య అంటే ఇదిగో నేను సమీపమైన ద్వారం దగ్గరనే నిలిచి ఉన్నాను, కాబట్టి నేను ఎప్పుడు హఠాత్తుగా వస్తున్నా తెలియదు, కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందండి?